హలో ఎవరీవన్, వెల్కమ్ టు టెనెట్ ఇంటే స్టూడియోస్. దిస్ ఈస్ బాలాజీ తల్పక. రైట్ నౌ మన హానర్ యాక్వాంటిస్ తెల్లాపూర్లో ఉన్నామండి. ఈ హౌస్ సైజ్ ఈజ్ 1675 ఎస్ఎఫ్టీ 3 BHK హౌస్ అనమాట. వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ హౌస్ని అయితే డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసేసి చాలా బ్యూటిఫుల్, చాలా ఎలిగెంట్గా డిజైన్ చేయడం జరిగింది. లెట్స్ టేక్ ఏ రౌండ్. ప్రజెంట్ మన హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ టీవీ ప్లేసింగ్ ఇచ్చాం అనమాట. డిఫరెంట్ మార్బుల్ షీట్ మెటీరియల్ యూజ్ చేసి బ్యాక్ సైడ్ ప్యానలింగ్ అండ్ మధ్యలో టీ పట్టీస్ అండ్ టాప్ అండ్ లోయర్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టే డిఫరెంట్ చార్కోల్ ప్యానల్స్ అనమాట హైలైట్ చేయడం జరిగింది. మనం ఒక రైట్ సైడ్లో అయితే ఒక లాంగ్ టీవీ యూనిట్ ఫర్ బుక్స్ ఆర్ షోకేస్ పీసెస్ పెట్టుకునేదానికి డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సోఫా బ్యాక్ సైడ్ వాల్ చూస్తున్నామండి. ఈ వాల్ని అయితే ప్యానల్స్, గ్లాస్ అండ్ టెక్స్చర్ పెయింట్ యూజ్ చేసి చాలా బ్యూటిఫుల్గా, అంటే ఈ హౌస్ థీమ్ సెట్ అయ్యే విధంగా మనం డిజైన్ చేయడం జరిగిందనమాట. సీలింగ్ అండ్ ఆల్ మొత్తం ఎక్కడైతే మనం యూజ్ చేసిన ప్యానలింగ్స్ కావచ్చు అండ్ సీలింగ్లో యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ కావచ్చు, ఈ హౌస్ ప్రతి థీమ్ని టచ్ చేస్తూ ఒక థీమ్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట ఈ హౌస్ని. వ్యానిటీ యూనిట్ అయితే వీళ్ళకి కొంచెం పెద్దగా వచ్చిందని చెప్పేసి రైట్ సైడ్లో లాంగ్ లెంత్ ఒక స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. వ్యానిటీ బ్యాక్ సైడ్ నైస్ టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ నైస్ డిజైనర్ మిర్రర్ అండ్ షింక్. ఇప్పుడు మనమైతే పూజాలోకి ఎంటర్ అవుతున్నాం అండి. పూజా డోర్స్ MDF అండ్ దశావతారాలతో ఈ గ్లాస్ డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ గ్లాస్ మీద ఇదంతా దశావతారాలు అండ్ ఈ డోర్స్ వైట్ డీకో అండ్ MDF యూజ్ చేసి డిజైన్ చేయడం జరిగింది. అండ్ మన లోపలైతే మెయింటెనెన్స్ పర్పస్లో మనము ఈ పూజా రూమ్ని అయితే టైల్తో డిజైన్ చేయడం జరిగింది. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ వాల్స్కుంటే మెయిన్ వచ్చేసి పూజా బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనమాట. ఇది నార్మల్ CNC డిజైన్ కాకుండా కొరియన్ స్టోన్ అండ్ ర్యాప్టెస్ యూజ్ చేసాం అనమాట ఇక్కడ. అండ్ ఏదైతే మన హౌస్ థీమ్లో వుడ్ థీమ్తో డిజైన్ చేసామో ఆ వుడ్ థీమ్ని కన్స్ట్రక్ట్ చేస్తూ డిజైన్ చేసాం అనమాట ఈ ర్యాప్టెస్ని. ఇప్పుడైతే మనము కిచెన్లోకి వచ్చేసామండి. కిచెన్ అయితే యాక్రిలిక్ ఫినిష్తో డిజైన్ చేయడం జరిగిందనమాట. చూసి ఎంత క్లాస్ లుక్ వచ్చిందంటే ఎంటైర్ హౌస్ మొత్తంలో చాలా బ్యూటిఫుల్ ఏంట్రా అంటే కిచెన్ అనమాట.
అండ్ కిచెన్లో హైలైట్ ఏంట్రా అంటే యాక్రలిక్ యూజ్ చేసి బ్లాక్ ప్రొఫైల్ విత్ ఫ్లూటెడ్ గ్లాస్ యూజ్ చేసాం ఈ హౌస్లో. అండ్ సీ దిస్, మనం టాప్లో లాఫ్ట్కి అయితే ఒక ఎల్ షేప్ అంటే మొత్తం ప్రొఫైల్ లైట్ రన్ చేసేసి లైటింగ్ హైలైట్ చేయడం జరిగింది ఈ హౌస్లో. అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ సైడ్ ఒక ఆర్చ్ ప్యానలింగ్ ఇవ్వడం జరిగింది సేమ్ మన బెడ్నెట్ థీమ్తో. అండ్ మనం చిమ్మిని ఆపోజిట్ అయితే ఒక లాంగ్ లెంత్ టాల్ యూనిట్ ఇవ్వడం జరిగింది. హ్యూజ్ స్టోరేజ్ పర్పస్ అనమాట ఈ టాల్ యూనిట్. అండ్ టాల్ యూనిట్ కిందే మనం విక్ర బాస్కెట్ ఇవ్వడం జరిగింది. మనం కిచెన్ ఆపోజిట్లో వచ్చేసి క్రాకరీ యూనిట్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. మన డైనింగ్ పర్పస్ కోసం అన్నిటికీ స్టోరేజ్ ఇది యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి. అండ్ ఈ స్టోరేజ్ని అయితే బ్లాక్ టెంటెడ్ గ్లాస్ అండ్ బ్లాక్ ప్రొఫైల్తో డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనం ఒక సైడ్ వచ్చేటప్పటికి ఒక లాంగ్ లెంత్ గ్లాస్ షటర్ అండ్ టాప్ అండ్ డౌన్ వచ్చేసి డోర్స్ ఇచ్చామన్నమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మనము డైనింగ్ని అయితే చాలా బ్యూటిఫుల్గా బ్రాంజ్ గ్లాస్ యూజ్ చేసి డిజైన్ చేసాం అనమాట. యూ సీ అండ్ బ్రాంజ్ అండ్ వుడ్ వైట్ థీమ్ అయితే అల్టిమేట్ కాంబినేషన్. సో డైనింగ్ని హైలైట్ చేయాలని చెప్పేసి ఈ కాంబినేషన్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేటప్పటికి మనం వుడ్ థీమ్తోనే ఈ బెడ్రూమ్ డిజైన్ చేసాం అనమాట. ఒక స్మాల్ టీవీ యూనిట్ సెటప్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఈ టీవీ యూనిట్లో అయితే కింద ప్లాంక్ వర్కింగ్ పర్పస్ కూడా యూజ్ పడాలని చెప్పేసి ఫోల్డింగ్ ఇవ్వడం జరిగింది ఈ ప్లాంక్ని. సీరీస్ ఫోల్డింగ్ అనమాట. మనకు నీడ్ ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు, లేదన్నప్పుడు మనం క్లోజ్ చేసేయచ్చు. ఈ వార్డ్రోబ్ని, ఈ మాస్టర్ బెడ్రూమ్ని వుడ్ అండ్ హై గ్లాసీ లామినేట్తో కాంబినేషన్లో కావాలని చెప్పేసి స్లైడింగ్ వార్డ్రోబ్ అండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే రైట్ సైడ్లోనే డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనం ఇక్కడే ఇవ్వడం జరిగిందనమాట. సీ దిస్ లాంగ్ యూనిట్ మిర్రర్ విత్ ప్రొఫైల్తో అండ్ డ్రావర్స్. అండ్ మీరు చూస్తున్నట్టయితే సిట్టింగ్ పర్పస్ కూడా మనం ఇక్కడ చైర్ చేయడం జరిగిందనమాట. కింగ్ సైజ్ బెడ్ ఇవ్వడం జరిగింది విత్ హైడ్రాలిక్ స్టోరేజ్ అనమాట. మన బెడ్ సైడ్ మనకు స్పేస్ ఉందని చెప్పేసి ఇక్కడ మంచి వ్యూ ఉంటుంది వీళ్ళకి. సో బ్యూటిఫుల్ వ్యూ కోసం కిందనే సింపుల్ లో సిట్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం కిడ్స్ రూమ్లో ఉన్నామండి. మన కస్టమర్స్కి వచ్చేసి 2 కిడ్స్ అనమాట. పింక్ థీమ్లో ఈ రూమ్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ రూమ్లో ప్రతిదీ మీకు పింక్ కాంబినేషన్లోనే ఉంటుంది. అండ్ స్లైడింగ్ డోర్స్, ఒక సైడ్కి వచ్చేసి మన స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. సో కిడ్స్ కాబట్టి వాళ్ళకి బుక్స్ ఆర్ సంథింగ్ ఏమైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ పైన వచ్చేసి గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగింది, కింద వచ్చేసి నార్మల్ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ బెడ్ రైట్ సైడే మనం మిర్రర్ ఇక్కడ ప్లేస్ చేసాం అనమాట. మిర్రర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి మనం ఈ మోడల్ ఇవ్వడం జరిగింది. అండ్ మిర్రర్ బ్యాక్ సైడ్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఈ రూమ్లో స్పేస్ తక్కువ ఉంది కాబట్టి స్టోరేజ్ పర్పస్కి మనకు కొంచెం హ్యూజ్గా స్టోరేజ్ నీడ్ ఉందని చెప్పేసి ఇక్కడ మనము హైడ్రాలిక్ బెడ్ ఇవ్వడం జరిగింది అనమాట. సే దిస్, ఇక్కడ మనకి హ్యూజ్గా స్టడీ యూనిట్ ప్లేస్ చేసే దానికి స్కోప్ లేదు కాబట్టి సో సింపుల్గా ఫోల్డబుల్ టేబుల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈ ఫోల్డబుల్ టేబుల్ ఏంటంటే అంటే మనకు నీడ్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, అన్నీడ్ ఉన్నప్పుడు మనం కింద ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ రూమ్ తగ్గట్టుగా సింపుల్గా సీలింగ్ కోల్డ్ లైట్ అండ్ ప్రొఫైల్ లైట్తో డిజైన్ చేయడం జరిగిందనమాట. మనమైతే ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నామండి. బట్ ఇదేంటంటే ఈ క్లయింట్స్ ఇది గెస్ట్ బెడ్రూమ్లో యూజ్ చేయట్లేదు, ఇది వర్కింగ్ స్టేషన్లో యూజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ వర్కింగ్ టేబుల్ సెట్ చేయడం జరిగింది. స్టోరేజ్ కోసం మనం పైన స్టోరేజ్ గ్లాస్ అండ్ షటర్ ఇవ్వడం జరిగింది. ఈ రూమ్లో వచ్చేసి ఈ వార్డ్రోబ్ అయితే గ్రే స్టోన్ టెక్స్చర్డ్ అండ్ హైలైటర్ యూజ్ చేసి ఈ వార్డ్రోబ్ని హైలైట్ చేసాం అనమాట. Hello, this is Kishore. I'm Honor Aquantis from the E Block 1302. So I got to know about the tenant interiors from other house, which was very nice. So that's why I selected my house to have something with interiors. It's very nice to work with the tenant. So they are very friendlier, and then so they are given a lot of opportunities to select the materials, and then if anything changes are there, they are
more responsive. So I'm definitely I would recommend Tenet interiors. They chose me my favorite colors. Mainly my favorite color is pink. They chose my favorite colors. My favorite color is purple. All the best. All the best All the for best. them.